ఎందుకు మన సోనియా గాంధీ కూడా షీ ఈజ్ అన్ పేరోల్స్. కానీ ఇంత తెలిసి ఇక్కడున్న ప్రజలు వాళ్ళని ఎట్లా ఇది చేస్తున్నారు? మనకు మన దేశంలో ఉన్నటువంటి ఒక సంస్కృతి ఏంటంటే, మొట్టమొదటిది భారతం అన్నది ఎప్పుడు కూడా దేశం కాదు. రాజు ఎవడైతే వాడికి ఒత్తాస పలుకుతాడు. మంచివాడా చెడ్డవాడా నాకు దాని సంబంధం లేదు. అలాగే బీజేపీలో కూడా బీజేపీ మోదీ గారు అన్ని 100% ఆయన కరెక్ట్ చేస్తారని ఎవరు చెప్పలేరు. ఆయన కూడా కొన్ని తప్పిదాలు చేసి ఉండదు సార్, హ్యూమన్ సార్. కరెక్ట్, ఆయన ఒప్పుకున్నారు కూడా. నేను అన్ని కరెక్ట్ చేస్తానని నేనే ఒప్పుకోవట్లేదు, నాకు కూడా తప్పిదాలు జరగచ్చు, మీరు చెప్పండి అని అన్నారు ఆయన. తప్పులు ఎక్కువ ఎవరు చేశారు, తప్పులు తక్కువ ఎవరు చేశారు? ఒకవేళ తప్పులు ఎక్కువ చేసినా ఇఫ్ ఇంటెన్షన్ ఈజ్ గుడ్. కరెక్ట్. అంటే మనకు దేశభక్తి అది అన్నది మనం గీటురాయిగా తీసుకుని దేశం కోసం చేసిన దాంట్లో కొన్ని తప్పిదాలు ఉండవచ్చు, లేదా కొన్ని అప్పుడు ఉన్నటువంటి దేశకాల పరిస్థితుల ఆధారంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చాను. కానీ దేశానికి విఘాతం కలిగించి దేశ గౌరవాన్ని కించపరిచే దిశగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు కూడా ఈరోజు ఈ రాజభక్తి అన్నటువంటి మనకున్నటువంటి జాడ్యంతో వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు వెనకేసుకొస్తారు.